హాయ్ అందరికీ. ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి అంటే ఈ వీడియోలో నేను ఎలా నా స్టడీస్ని మేనేజ్ చేసుకుంటాను అండ్ ఈరోజు మాక్ టెస్ట్ రాసినప్పుడు నేను ఎక్కువగా స్కోర్ చేయలేకపోయా, దాని గురించి అంతా కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్, నా డేని శ్రీధర్ సిసిఈ ఛానల్స్లో ఒక క్లాస్తో స్టార్ట్ చేశా. నా డే నార్మల్గా చదువుకుంటుంటే ఇంట్లో పని వల్ల కొంచెం డిజినెస్ వస్తుందని చెప్పి నేను క్లాస్ వినడానికి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ సార్లు. శ్రీధర్ సిసిఈ ఛానల్స్లో ఉన్నటువంటి క్లాసెస్ విన్నా, అంటే అది నాకు కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఈరోజు నేను మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను అనమాట. గైడ్లీలో మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఎస్బీఐ పీఓ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశా. అయితే ఇందులో నాకు ఏమనిపించిందంటే ఇంగ్లీష్ సెక్షను కొంచెం ఈజీగా అనిపించింది. క్వాంట్ అలాగే రీజనింగ్ అనేటటువంటిది టఫ్ అనిపించింది. నేను మీకు చూపిస్తున్నాను ఏంటి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆర్సీ కనిపిస్తుందా, లేకపోతే బ్లాంక్స్ కనిపిస్తాయా, లేకపోతే రిమైనింగ్ వేరే కనిపిస్తాయా అనేటటువంటివి నేను నోట్ చేసుకుంటా. ఇప్పుడు 1 to 10 మనకి ఆర్సీ కనిపించింది అనుకోండి, డైరెక్ట్గా నేను 10th క్వశ్చన్కి వెళ్తాను. వెంటనే 11th స్కిప్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ 5 క్వశ్చన్స్ ఏ టాపిక్ మీద ఉన్నాయి చూసుకుంటాను. అలా కొంచెం ఒక 30 secondsలో రాసుకోగలిగితే ఏమవుతుందంటే మనం ఏది పిక్ చేసుకోవాలని అర్థం అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జామ్లో ఏంటి అంటే ఆర్సీ, ఫిల్లర్స్, ఎర్రర్స్ అండ్ రీఅరేంజ్మెంట్ అండ్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ వచ్చాయనుకోండి, ఫాస్ట్గా ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతాయనేది నేను షార్ట్కట్లో రాస్తే నాకేమవుతుందంటే 1 to 10 ఆర్సీ ఉంది. సో ఫస్ట్ నేను ఎర్రర్స్ కాకుండా ఫేజ్ రీప్లేస్మెంటు, రీఅరేంజ్మెంటు, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్ అండ్ ఆ తర్వాత ఆర్సీ అండ్ ఆ తర్వాత ఎర్రర్స్, ఇలా ఆర్డర్ వైజ్గా రాసుకుంటే ఏమవుతుందంటే కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ ఆర్సీ చూసినప్పుడు కూడా మీరు ఏం చేయాలి అంటే ఆర్సీ స్టోరీ ఫార్మేషన్లో ఉందా, ఎడిటోరియల్ ఫార్మేషన్లో ఉందా, ఏదైనా ఒక పొలిటికల్ ఇష్యూ మీద ఉందా, నేషనల్ ఇష్యూ మీద ఉందా, లేకపోతే డెప్త్, ఎకానమీ ఈ టైప్లో ఉందా చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు నేను అటెంప్ట్ చేసిన మాక్ టెస్ట్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి ఇచ్చారు. అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సొసైటీలో ఎలా హెల్ప్ చేస్తుంది రూరల్ పీపుల్కి, ఉమెన్స్కి, దాని గురించి ఇచ్చారనమాట. సో ఇది ఆల్రెడీ మనకి తెలిసిన కాన్సెప్టే కాబట్టి మనం చదివినప్పుడు ఆన్సర్స్ని అటెంప్ట్ చేయగలం. అంటే అలా ఈజీ టాపిక్స్ ఉన్నప్పుడు మీరు ఎర్రర్స్ లాంటివి, ఫేజ్ రీప్లేస్మెంట్ లాంటివి, గ్రామర్ రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ 100% కరెక్ట్ అవుతాయా లేదని చెప్పలేం కదా. అలాంటప్పుడు ఇలాంటి ఆర్సీలోంచి మనం స్కోర్ అనేది తెచ్చుకోవడానికి చూస్తాము. అందరికీ తెలుసు కదా, చేంజెస్ ఇంగ్లీష్లో మొత్తం 40 క్వశ్చన్స్ అనేటటువంటివి ఇస్తారు. అండ్ ఆ తర్వాత నేను టు బీ ఫ్రాంక్ చెప్పేస్తున్నాను, క్వాంట్ అండ్ రీజనింగ్ అటెంప్ట్ చేయలేకపోయా. మేబీ నేను 2 weeks వరకు చదవడం అనేది ఆపేశాను ఇంటికి వెళ్ళడం వల్ల. మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయలేదు. నా మైనస్ అంటే నా నెగిటివ్ ఏంటి అంటే నేను మాక్ టెస్ట్ ఒక 20 days 10 days రాయకపోతే నా చెయ్యి స్పీడ్గా కదలదనమాట. మైండ్లో రన్ అవుతున్నా కానీ చెయ్యి స్పీడ్గా కదలదు. అది నా తప్పే. అందుకని నేను ఈరోజు నుంచి మళ్ళీ మాక్ టెస్ట్ లో మార్క్స్ వచ్చినా పర్లేదు, బట్ అటెంప్ట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇందులో ఏంటి అంటే సేమ్ రీజనింగ్ కూడా అంతే, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 72 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్క్వేర్ పజిల్ వచ్చింది అండ్ ఆఫ్టర్ 5 questions ఫ్లోర్ పజిల్ అండ్ ఆఫ్టర్ 5 questions బ్లడ్ రిలేషన్, ఇలాంటివి వచ్చినప్పుడు నేను ఈజీగా పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా యొక్క స్ట్రెంగ్త్ రీజనింగ్ అయినా కానీ నేను అటెంప్ట్ చేసుకునేటప్పుడు సర్కిల్ స్టార్ట్ చేయను. నేను ఎప్పుడు అటెంప్ట్ చేసేటప్పుడు ఇయర్ బేస్డ్ కానీ, మంత్ కానీ, బ్లడ్ రిలేషన్ కానీ, స్క్వేరు అండ్ ఆ తర్వాత ఫ్లోరు, ఫ్లాట్, ఆ తర్వాత డిజిగ్నేషన్, ఇలా నాకు ఒక ఆర్డర్ ఉంటుంది. అది ఎలా తెలుస్తుందంటే మనం రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు సర్కిల్ ఇస్తే ఎలా ఇచ్చినా నేను చేయగలను, మంత్ ఇస్తే ఎలా ఇచ్చినా నేను చేయగలను, బట్ ఫ్లోరు, ఫ్లాట్ ఏంటంటే నాకు కొంచెం టఫ్ అనిపిస్తుంది. అలా నేను పిక్ చేసుకుంటాను అనమాట. అంటే ఇలా రాసుకోవడం నాకెందుకు హెల్ప్ అవుతుంది అంటే డైరెక్ట్గా నేను ఇయర్ మంత్ పజిల్ సాల్వ్ చేయాలనుకుంటే వెంటనే 92 క్లిక్ చేసుకుంటాను అండ్ ఆ తర్వాత 96 క్లిక్ చేసి బ్లడ్ రిలేషన్, ఆఫ్టర్ 81 క్లిక్ చేసి డెసిగ్నేషన్ అండ్ ఆఫ్టర్ 72 వచ్చేసి స్క్వేర్, అలా పిక్ చేసుకుని అటెంప్ట్ చేసుకుంటా. అది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే మెయిన్స్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్లో కొంచెం తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్ అందరికీ వర్తిస్తుంది అని నేను చెప్పను. ఇలాగే నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా నేను రాసుకుంటాను అనమాట. సో ఇది నాకు ఎంత హెల్ప్ చేస్తుందంటే యాక్యురసీ మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్క్వేర్ పజిల్ సాల్వ్ చేశాను అనుకోండి,
ఇంతకుముందు ఇప్పుడు ఆర్ఆర్బీలు, క్లర్కులు అలాంటివి అయితే డైరెక్ట్గా ఆల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ సౌత్, ఆల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అలా ఇస్తారు. బట్ పీఓ లెవెల్లో ఏంటి అంటే సమ్ ఫేసింగ్ నార్త్, సమ్ ఫేసింగ్ సౌత్ అలానే ఇస్తారు. ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉన్నటువంటి పజిల్స్ అనేటటువంటి ఇవ్వరనమాట. ఇప్పుడు నేను చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేసుకున్న 20 సంథింగ్ ప్లస్సే మార్క్స్ వచ్చాయి. బట్ రీజనింగ్ 1 చేయలేకపోయాను. నాకు నేను సెల్ఫ్ ఇది ఇలాగే అందరికీ చేయమని నేను చెప్పాను. బట్ నాకు నేను సెల్ఫ్ ఏంటి అంటే పక్కనే ఒక రఫ్ పేపర్లో ఒక మాక్ టెస్ట్ రాసినప్పుడు నాకు టైం ఉంటే ఆ రోజే అనాలిసిస్ చూస్తాను, అదర్వైజ్ నెక్స్ట్ డే చూసుకుంటాను. అలా జరగడం వల్ల నాకు ఎలా అంటే ఫీడ్బ్యాక్ రాసుకుంటా. అంటే క్వాంట్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్స్ వస్తే నువ్వు వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు నీకు ఫార్ములాస్, లేకపోతే సమ్ డిఐ చేస్తున్నప్పుడు పర్సంటేజ్ వాల్యూస్ నీకు సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు, అండ్ క్యాస్లెట్ డిఐ చేసేటప్పుడు నువ్వు సరిగ్గా డయాగ్రామ్ గీయట్లేదు, ఇలాంటివి నాకు వస్తాయి. ఎందుకంటే అందరి ప్రిపరేషన్ ఒకలాగే ఉండదు. నా తప్పులు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి నా తప్పులు నేనే తెలుసుకుంటూ ఉంటానన్నమాట. అందుకని ఇదంతా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు వచ్చిన టాపిక్కే అటెంప్ట్ చేయండి. 30 క్వశ్చన్లు ఇస్తే 40 క్వశ్చన్లు ఇస్తే 40 మీరు సాల్వ్ చేయాలని కాదు, మీకు వచ్చిన టాపిక్ని పర్ఫెక్ట్గా సాల్వ్ చేసి మార్క్ తెచ్చుకోవాలి. ఒక డిఐలో 5 క్వశ్చన్స్ ఇస్తే 5 క్వశ్చన్స్ని చేసుకోవాల్సిన పని లేదు. అందులో 2 క్వశ్చన్స్ లెందీ ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి. మీరు ఏం చేయాలి, లెందీ ఉన్న క్వశ్చన్స్ని పసిగట్టి వెంటనే స్కిప్ చేయగలగాలి. ఎందుకంటే అక్కడ క్యాలిక్యులేషన్ హై ఉంటుంది, దానివల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. అది ప్రిలిమ్స్లో ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే 0.1 మార్క్తో కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోతే మీరు మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. సో ఆ టెక్నిక్స్ అనేటటువంటివి చూడాలి. ఇప్పుడు ఒకటే సింగిల్ టేబుల్ ఉన్నటువంటి, ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, సింగిల్ టేబుల్ ఉన్నటువంటి డిఐ ఉండిందనుకోండి, ఆ డిఐలో కూడా ఫస్ట్ క్వశ్చన్ మీకు లెంతీగా అనిపిస్తే దాన్ని పట్టుకోకండి. మనం ఎక్కడ సాల్వ్ చేయాలో అని కాదు, ఎక్కడ స్కిప్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరీ ఇంపార్టెంట్ బ్యాంకింగ్లో, ఎందుకంటే నెగిటివ్ స్కోరింగ్ ఉండింది కాబట్టి. అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ లెందీగా ఉండింది, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు ఫటాఫట్ వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ చేయాలి. 5 క్వశ్చన్లో 100% 3 ఈజీగా ఉంటాయి, 2 టఫ్గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ని ఈజీగా ఉంటే ఏదో ఒక క్వశ్చన్ టఫ్ ఉంటుంది, మీరు దాన్ని స్కిప్ చేస్తే 4 మార్క్స్ మీకు వితిన్ 2 minutesలో మీరు చేయగలుగుతారు. లేదు ఆ టఫ్ ఉన్న క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసుకుంటూ ఉండిపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ డిఐ కానీ, నెక్స్ట్ సింగిల్ ఐటమ్స్ కానీ, నెంబర్ సిరీస్ కానీ చేయాల్సిన టైం వేస్ట్ అయిపోతుంది. నెంబర్ సిరీస్ 5 ఇస్తే మీరు 5 అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నెంబర్ సిరీస్ 5 ఇచ్చినప్పుడు పీఓ లెవెల్ కాబట్టి ఒక 2-3 ఈజీగా ఇచ్చినా ఇంకొక 2 టఫ్ ఇస్తారు. టఫ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాల్యూ పెద్దగా ఉండిందంటే అది ఈజీగా ఉన్నట్టే లెక్క. సో ఏదైనా ఒక టఫ్ ఉన్నప్పుడు వెంటనే స్కిప్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఏంటి అంటే నేను ఒక డిఐ స్టార్ట్ చేయగానే రెండో డిఐ ఎలా ఇచ్చారంటే నాకు 2 సర్క్యులర్ డయాగ్రామ్స్ ఇచ్చారు. అంటే ఒక డయాగ్రామ్, ఒక పై చార్ట్ నుంచేమో కొంత వాల్యూ తీసుకోవాలి, సెకండ్ పై చార్ట్ నుంచి ఇంకొక వాల్యూ తీసుకోవాలి. అది నాకు టైం టేకింగ్ అనిపించి స్కిప్ చేసి వెంటనే నెంబర్ సిరీస్కి పోయాను. చెప్పాను కదా, చాలా రోజులు అయిపోవడం వల్ల నాకు పెన్ కదలలేదు. ఓకే, ఇక్కడ నేను మార్క్స్ తెచ్చుకోలేదని చెప్పి అలా కాదు. అండ్ ఆ తర్వాత నెంబర్ సిరీస్ అండ్ సింగులర్ ఐటమ్స్. నేను సింగిల్ ఐటమ్స్ చెప్పేటప్పుడు అంటే నేనేం చెప్తున్నా అంటే జామెట్రీ లోంచి 100% ఒక క్వశ్చన్ వస్తుంది. అలా కాకుండా మన ఏవైతే సింగిల్ ఐటమ్స్ చాప్టర్స్ ఉంటాయో అర్థమెటిక్లో మీరు ఏ టాపిక్ మీద బాగా చేస్తారనేది చూడండి. 100% ఏ టాపిక్స్ మీద వస్తాయి ఒక పీఓ లెవెల్లో, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్సెస్, ట్రైన్స్, పైప్స్ అండ్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్స్ ఎక్కువ వస్తాయి. బట్ మీరు ఏ టాపిక్ అనేటటువంటిది ఈజీగా చేయగలుగుతారో చూసుకొని చేసుకోవాలి. ఓకే, అండ్ ఆ తర్వాత ఏంటి అంటే చాలామంది ప్రిపరేషన్ లెవెల్లో స్టార్టింగ్లో తెలుగులో ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. నేను తెలుగులో ఉన్నాయి అని చెప్పను, కానీ
మన తెలుగు ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో శ్రీధర్ సిసిఈ ఛానల్స్లో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పా. శ్రీధర్ సిసిఈ ఛానల్స్లో ఇప్పుడు ఎస్బీఐ పీఓ ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్స్ పడినాయి కాబట్టి రెగ్యులర్గా క్లాసెస్ స్టార్ట్ చేశారు. మీరు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని చూడండి. ఓకే, ఆఫ్టర్ దెన్ నాకు మాక్ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను నైట్ అనాలిసిస్ చేయాలనుకున్నాను. ఈలోపు ఈరోజు న్యూస్ పేపర్స్ చూసి ఫస్ట్ నేను ఏమేమి చదవాలి న్యూస్ పేపర్లో అని నేను టిక్ చేసుకుంటాను అనమాట. అంటే ఏవైనా ఇంపార్టెంట్ నేషనల్ న్యూస్ కానీ, ఎకానమీ న్యూస్ కానీ, బిజినెస్ కానీ, ఎడిటోరియల్స్ కానీ ఏమేం చదవాలని పిక్ చేసుకుంటా. ఎందుకంటే అలా పెట్టుకోకపోతే ఫస్ట్ ఎడిటోరియల్ చదివిన తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ కానీ, ఆర్టికల్ కానీ చదవాలనుకునే లోపు ఒకటి చదవగానే బోర్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట, మర్చిపోతాం. అందుకే నేను అన్నీ టిక్ చేసుకుంటాను ఇవి కంప్లీట్ చేయాలని చెప్పి. రీజనల్ న్యూస్ ఇవన్నీ ఏం చదవనక్కర్లేదు, మనం రీడింగ్ హ్యాబిట్ కోసం మాత్రమే చదువుతున్నాము. అండ్ ఆ తర్వాత నేను న్యూస్ పేపర్లో చదువుకునేటప్పుడు నేను కొంచెం స్మార్ట్ వర్క్ వాడుతున్నా. అంటే వేరే లెక్చర్స్ విని అనే దానికంటే ఒక చిన్న ఆ పారాగ్రాఫ్ని చిన్న ఫోటో తీయడము చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే నేను చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకుంటున్నానంటే నా ఇంగ్లీష్ కోసం దానికి ముందు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా. ఏం ప్రాంప్ట్ ఇస్తున్నానంటే జస్ట్ ఓన్లీ వాయిస్ ఓవర్తోనే ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను, నేను నీకు ఒక మంచి ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇస్తా, దానిలో నువ్వు గ్రామర్ అనాలిసిస్ చేయాలి, తెలుగు మీనింగ్ చెప్పాలి, వొకాబులరీ చెప్పాలి, దానికి రిలేటెడ్ ఉన్నటువంటి టఫ్ వర్డ్స్, యాంటనమ్స్, సినోనిమ్స్ అంతా చెప్తూ నాకు క్లియర్గా ఇవ్వు అని వాయిస్ ప్రాంప్ట్ ఇచ్చి నేను ఒక 1.5 hour వరకు నేను ఇంగ్లీషే చదువుకుంటూ ఉంటాను. సో నేను ఏం అడిగినా అది చెప్పు అని చెప్పి ముందే ఒక ప్రాంప్ట్ సెర్చ్ చేస్తా. అది ఏం చెప్తుంది, ఓకే నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అంటది. ఆ తర్వాత నుంచి నేను ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్గా సెంటెన్సెస్ చెప్తాను, స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, ఫొటోస్ పంపిస్తాను, అలా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ క్లాస్ తోటి డేని ఎండ్ చేశాను. సో ఇలా 1 డే ప్లానింగ్ అనేటటువంటిది జరుగుతుంది. వొకాబులరీ నైట్ ఆయన వచ్చిన తర్వాత కొంచెం డిస్కషన్ చేసుకుంటాము. తన ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఇద్దరం కలిసి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని షెడ్యూల్ వేసుకుంటాం అనమాట. ఇది నా డే. సో ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా ఒక జాబ్ సంపాదించుకోవాలని నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో అంటే ఒక రోజులో నేను ఎలా ప్రిపేర్ అవుతాను, కొంచెం మాక్ టెస్ట్, సబ్జెక్ట్స్ అన్నీ, క్లాసెస్ అన్నీ కూడా. సో 1 డేని ఎలా చదువుకోవాలని ఒక ప్లాన్ చేసుకుంటాను. 100% అచీవ్ చేయలేకపోయినా 70% అయినా అచీవ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇది ఒక రోజు చదివేటటువంటి విధానము. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ అవుతున్నారా, ఎలా ప్రిపేర్ అవుతున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. రిమైనింగ్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం.